హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ని మేము ముందుకు తీసుకొచ్చా. ఎంత స్పెషల్ అంటే దాదాపుగా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు 50 ఏళ్ళ నటన అనుభవం, కొన్ని వందల వేల సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్గా ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం. అంతేకాదు టీవీ సీరియల్స్ని, అద్భుతమైన సీరియల్స్ని మనకు అందించారు. అంతేకాకుండా నిర్మాతగా ఎన్నో మంచి సినిమాల్ని కూడా మన ముందుకు తీసుకొచ్చిన ఘనత ఆయనది. ఆయనే జీవి నారాయణరావు గారు. హాయ్ సార్, వెల్కమ్. హాయ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ముందుగా అంతులేని కథ అనే సినిమాతో మీరు యాక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. దాదాపుగా సార్ ముందు ఆడియన్స్కి నా కృతజ్ఞత. ఓకే సార్, చెప్పండి. ప్రేక్షకులందరికీ కూడా నా మనస్ఫూర్తి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొసీడ్ అవ్వండి సార్. సార్, అంతులేని కథ సినిమాతో మీరు నటుడుగా అరంగేట్రం చేశారు. సో నిన్నటికి అంతులేని కథ సినిమా 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. 50 సంవత్సరాల సినీ అనుభవాన్ని మీ సినిమా అనుభవాన్ని తెలియజెప్తుంది అంతులేని కథ సినిమా. ఎలా అనిపిస్తుంది సార్, ఈ 50 ఏళ్ళ నటుడిగా మీ జీవితం ఎలా అనిపిస్తుంది? అదేనండి, కాకపోతే నాకు సినీ పరిశ్రమ కొత్త కాదు. మీరు చెప్పినట్టుగా మా నాన్నగారు మంచి డిస్ట్రిబ్యూటర్. ఓకే సార్. నవైగా ఫిలిమ్స్ అని చాలా ఫేమస్. ఆంధ్రదేశం మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసి సినిమాలని ఎప్పుడో హిందీ సినిమాలు కూడా జస్టిస్ మే గంగా బహతియే, గౌతమ్ బుద్ధ, ఆన్, ఆవరా నాటి ఆల్మోస్ట్ సైలెంట్ సినిమా దగ్గర నుంచి ఓకే స్వాతంత్రం వచ్చినప్పుడు విజయవాడలో స్టార్ట్ చేశారు ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నవైగా 47. ఓకే. అదే రోజున బోర్డు పెట్టి సినిమా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అయితే మా పెదనాన్న గారు కాట్రగడ్డ శ్రీనివాసరావు గారిని ఎంపీ ఆయన విజయవాడ చూసుకునేవారు. మా నాన్నగారు గుంటకల్లో ఉండేవారు. గుంటకల్ అంటే రాయలసీమకు సెంటర్. అవును. ఈ విజయవాడ, గుంటకల్లు, సికింద్రాబాద్ మూడిట్లో 3 బ్రాంచులు ఉండేవి. దానికి కారణం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఓకే. ట్రైన్స్ 3 జంక్షన్స్, రైల్వే జంక్షన్స్, మంచి జంక్షన్. అవును, గుంతకల్. అందుకని ప్రింట్లు రావడానికి వెళ్ళటానికి కన్వీనియంట్గా ఉంటుందని ఈ 3 ప్రదేశాల్లోనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉండేవి. ఓహో. ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు. రైట్ సార్. ఎందుకంటే ప్రింట్లు వెళ్ళాలి రావాలి, పోస్టర్లు వెళ్ళాలి రావాలి, అవన్నీ ఆ రోజుల్లో ప్రాక్టికల్గా జరగాలంటే అట్లా జంక్షన్ అయితే బాగుంటుందని అలా పెట్టారు. అవునులేండి. అలా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్న మా ఫాదర్ దగ్గర నేను గుంటకల్లో పెరిగి నాటకాలు అవి చేస్తూ స్టేజ్ మీద చేస్తూ ఉండేవాడిని. బాగా నేను అసలు అంటే నాకు 8వ సంవత్సరంలో మా స్కూల్ గుంటకల్లో ఎస్జేపీ స్కూల్ అని ఉండేది. ఓకే సార్. ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ స్కూల్లోనే మాకు నాటకాలు వేసేవారు స్కూల్ యానివర్సరీకి. అప్పుడు అందులో శకుంతల నాటకం వేస్తున్నారు. ఓకే. శకుంతల నాటకంలో నేను మేనక వేషం వేశాను ఆడపిల్లగా. ఓహో. సో అది నా ఫస్ట్ అరంగేట్రం, నా స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. ఓకే. అక్కడి నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం, డాన్స్లు ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా ఏంటంటే మా సిస్టర్ మంచి డాన్సరు. సో ఆవిడతో వెళ్తూ, మా అక్కయ్యతో పాటు వెళ్తూ డాన్స్ మీద చాలా ప్రేమ పుట్టింది నాకు. ఓకే. అక్కడ అలవాటు అయింది డాన్స్ చేయడం. ఆ తర్వాత ఏమైందంటే మా నాన్నగారు నవైగా వాళ్ళు సారథి స్టూడియోస్ తీసుకున్నారు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి మద్రాసు నుంచి షిఫ్ట్ అయ్యి ఆయన హైదరాబాద్ వచ్చేసరికి ఆయనకి అప్పటికి ఈ స్టూడియో లేదు ఇక్కడ. ఓకే. ఒక సారథి మాత్రం ఉంది, కానీ అది ఫంక్షన్ చేయట్లేదు అప్పుడు. సారథి అంటే ఇప్పుడు అమీర్పేట దగ్గర ఉన్న అమీర్పేటలో ఉన్న సారథి స్టూడియోస్. సారథి ఒకటే కదా, అదే ఫస్ట్ స్టూడియో. అప్పుడు నాగేశ్వరరావు గారు నవైగా వాళ్ళని, మా ఫాదర్ వాళ్ళందరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓహో. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి వీళ్ళకే అన్నపూర్ణ పిక్చర్స్లో పార్ట్నర్స్. అలాగే నాగేశ్వరరావు గారికి పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటే నవైగా. ఆయన సినిమాలన్నీ ఆల్మోస్ట్ చెప్పాను కదా 90% నవైగానే విడుదల. అట్లా దానికోసమని మా ఫాదర్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. నేను కూడా హైదరాబాద్ కాలేజీలో చేరటం,
మహబూబ్ కాలేజ్ అని సికింద్రాబాద్లో ఉంది. ఓకే. అందులో చదువుకుంటూ నాకు నాటకాల మీద ఎక్కువ మక్కువ ఉండేది. సో రవీంద్ర అంటే మా నాన్నగారికి ఇష్టం లేదు, ఎందుకంటే నన్ను డాక్టర్ని చేయాలని ఆయన కోరిక. ఓకే. నాకేమో యాక్టర్ అవ్వాలి. సరే అని చెప్పి నేను మా నాన్నగారికి తెలియకుండానే నాట్య విద్యాలయ అని ఒక స్కూల్ ఉంది, రవీంద్ర భారతిలో ఉంది. ఓకే సార్. ఏఆర్ కృష్ణ గారని ఆయన నడిపేవారు. ఆయన స్కూల్కి వెళ్ళి అక్కడ స్కూల్లో 1 year నేర్చుకున్నాను, చదువుకున్నాను. ఇంట్లో తెలియకుండా నేను నా పాకెట్ మనీ ఖర్చు పెట్టుకుని నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత తర్వాత ఎట్లాగో మా ఫాదరు సైన్స్లోనే చేరాలని చెప్పి ఇంటర్మీడియట్లో సైన్స్ తీసుకోమన్నారు. నాకు కప్పలను గోయమంటే భయం, బొద్దింకులను పట్టుకోవాలంటే భయం. అందుకని మనకి కుదరలేదు అని ఎప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, కాలేజీకి కూడా వెళ్ళేవాడిని కాదు, ఎగ్గౌట్ అయ్యేవాడిని. ఓకే. సో సంవత్సరానికి కనీసం ఒక 360 సినిమాలు చూసేవాడిని. అబ్బో, అంటే ప్రతిరోజు సినిమా చూసినట్లే. ఇలా సినిమాల మీద మనసు ఉండేది, కానీ ఇంట్లో ఎంకరేజ్మెంట్ లేక నేను అలాగే కష్టపడుతుంటే అప్పట్లో పరిచయం అయింది మనకు దేవదాస్ కనకాల గారు. ఆయన అప్పటికే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చారు. ఓకే. దేవదాస్ కనకాల గారు జయబాదురి, శత్రుఘ్న సిన్హా, నవీన్ నిశ్చల్ అని వాళ్ళతో క్లాస్మేట్. ఓహో. పూనాలోనే 2 years ట్రైనింగ్ అయ్యొచ్చారు ఆయన యాక్టింగ్. ఓకే. సో ఆయనతో పరిచయం అయిన తర్వాత నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశాను, కానీ నాకు సీట్ రాలేదు అక్కడ. సరే నిరుత్సాహపడకుండా ఇక్కడ మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టాను. ఓకే. రవీంద్రభారతిలో వేసేవాడిని. హనుమంతరావు గారు, దేశరాజు హనుమంతరావు గారని ఆయన మంచి డ్రామటిస్టు. ఆయనే వీళ్ళందరికీ గురువు లాంటి వాడు. ఎవరికి? జంజాల గారికి, తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్కి, వీళ్ళందరికీ కూడా గురువు లాంటి వాడు ఆయన. నాటకాలు రాసేవాడు, మంచి నాటకాలు ఆడేవారు. వాళ్ళ రాసినవి కూడా జంజాల గారి నాటకం కూడా వేసేవాళ్ళం మేము. ఇలా నాటకాలు వేస్తూ వచ్చాను, ఇంట్లో తెలియకుండానే ఇవన్నీ. మళ్ళీ డాన్స్ కూడా నేర్చుకోవాలని చెప్పి విజయనగర్ కాలనీలో గిడుగు విశాలాక్షి గారని ఉండేవారు. ఓకే. గిడుగు సీతాపతి గారని గొప్ప రచయిత, ఆయన మనవరాలు. తెలుగు భాషలని అసలు తీసుకొచ్చింది ఆయనే, గిడుగు సీతాపతి గారు. ఆవిడ దగ్గర భరతనాట్యం నేర్చుకో 1 year. అది కూడా ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు మా ఫాదర్కి తెలిసి నా ఇట్లా అన్నిట్లో చేస్తున్నానని. సరే నేను అప్పుడు ఏమైందంటే మెడ్రాస్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మన ఛాంబర్ ఎట్లా ఉంటుందో అక్కడ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఉంది. 4 భాషలు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం. సో వాళ్ళు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఎవరెవరు పెద్ద వాళ్ళు, బిఎన్ రెడ్డి గారు, పి పుల్లయ్య గారు, సి పుల్లయ్య గారు, వి మత్స్వరావు గారు, బాలచంద్ర గారు, కేవి, వీళ్ళందరూ కూడా అక్కడ ఛాంబర్లో మెంబర్స్. ఓకే. సో వాళ్ళందరూ నిర్ణయం తీసుకుంది ఏంటి, కొత్త ఆర్టిస్టులు రావాలి అని చెప్పి వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. ఓకే. అది అనౌన్స్ చేయగానే ఇక్కడ ఆంధ్ర నుంచి నేను వెళ్ళాను స్టూడెంట్గా. కర్ణాటక నుంచి రజనీకాంత్ వచ్చాడు. అట్లాగే ఇక్కడి నుంచే ప్రదీప్ శక్తి అని విజయవాడ నుంచి వచ్చాడు, గుంటూరు నుంచి. ఇలా 4 భాషల వాళ్ళు వచ్చాము. 4 భాషల్లోనూ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే లక్కీగా ఏంటంటే దేవదాస్ కంకాల్ గారు మళ్ళీ లెక్చరర్గా వచ్చారు. హీ వాజ్ అవర్ టీచర్. మీకు ఆల్రెడీ పరిచయం ఉంది, మంచి స్నేహితులు. ఓకే. ఆయన గురువు, నేను శిష్యుడిగా ఉన్నాను. మా అనుబంధం కూడా గురు శిష్యుల కంటే ఎక్కువగా ఉండేది. ఓకే సార్. ఒక పేరెంటల్ ఎఫెక్షన్ అంటారు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అలా లక్ష్మి గారు కానీ, అంటే దేవదాస్ గారు మిస్సెస్ గారు కానీ, ఆవిడ ఇన్స్టిట్యూట్ లెక్చరర్గా పనిచేశారు. మేము ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు రాజీవ్ కనకాల పుట్టాడు. ఓకే. దేవదాస్ గారు చైల్డ్ బాయ్ అన్నమాట. ఓకే. సో అలాగా కెరియర్ సాఫీగా సాగుతున్న టైంలోనే అదే టైంలో ఒక తమిళ్ సినిమా రిలీజ్ అయింది. ఓకే. అవళ్ ఒరు తొడర్ కథై. అవళ్ ఒరు తొడర్ కథై అంటే అర్థం ఏంటంటే ఆవిడే ఒక సీరియల్, అదే అంతులేని కథ. ఆ సినిమా కోసం తీస్తూ
అప్పుడు బాలచంద్ర గారు మా ఇన్స్టిట్యూట్లో ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో ఈయన రజనీకాంత్ గారు, నేను, ప్రదీప్ శక్తి అని, తర్వాత ఇంకో వేణు అని ఇంకో ఉన్నాడు, ఆయనేమో కన్నడ ఆర్టిస్ట్. ఈ నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు ఆ సినిమాకి. అప్పటికే అది తమిళంలో సూపర్ హిట్. ఓకే. ఆ తమిళ సినిమా. తమిళ్లో జయప్రద గారి క్యారెక్టర్ సుజాత గారు చేశారు. ఓకే. అట్లాగే ఇంకో క్యారెక్టర్ కమల్ హాసన్ గారు చేశారు. ఆయనకు కూడా పేరు వచ్చిన ఫస్ట్ సినిమా అదే. ఓహో. వస్తే ఆ సినిమాని తెలుగులో తీస్తున్నప్పుడు మమ్మల్ని బుక్ చేసుకున్నారు. రజనీకాంత్ గారిని తాగుబోతు అన్న క్యారెక్టర్ బుక్ చేశారు. నన్ను ఫస్ట్ హీరోగా బుక్ చేశారు. ఓకే. ప్రసాద్ బాబు క్యారెక్టర్. ఆహా. అది చేస్తూ షూటింగ్ స్టార్ట్ అయింది. మెడ్రాస్లోనే సెట్. ఈరంకి శర్మ గారని కో డైరెక్టర్ దానికి. తర్వాత ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యారు. చేస్తుంటే అది ఆయన కన్నడ ఆయన చెప్పానే వేణు గారని, ఆయన బెంగళూరులో ఉండేవాడు. ఓకే సార్. ఆయన కూడా షూటింగ్కి రావాలి, ఆ రోజు వచ్చి ఎంటర్ అవ్వాలి సెట్లు. మేము ఏంటంటే ఆ రోజుల్లో కాల్ షీట్ టైంకి వెళ్ళటం రావడం అలా కాదు. పొద్దున్నే వెళ్ళిపోవాలి, మళ్ళీ సాయంకాలం అయిపోయినాక రావాలి. ప్రతిరోజు అందరూ అటెండ్ అవ్వాలి. ఓకే సార్. అంటే క్యారెక్టర్ గారు షూట్ ఉన్నా లేకపోయినా కూడా ఉండాలి. మాకు కూడా ఒక ట్రైనింగ్ లాగా ఉండేది కనుక మేమేమో ఫస్ట్ సినిమాని అందరికి ఆల్మోస్ట్. సో అందరూ అక్కడే ఉండేవాళ్ళం. రైట్. అంటే పర్ఫార్మెన్స్ ఉంటే పర్ఫార్మెన్స్ చేస్తారు, లేకపోతే అబ్జర్వేషన్ చేస్తాం. అది అలా చేసేవాళ్ళం. చేస్తుంటే ఆ రోజు అతను ఎంటర్ అవ్వాల్సింది, వచ్చినవాడు దిగి పెద్ద హోటల్లో రూమ్ కావాలని అడిగాడు. అడిగేసరికి వాళ్ళు డైరెక్టర్ గారితో ఎవరో చెప్పారు, సార్ ఇట్లా అడుగుతున్నాడు సార్, ఆయన రూమ్ కావాలి. ఓకే సార్. ఆయన అన్నాడు, సరేలే మనం భరించలేము అంత బడ్జెట్, ఆయనకి త్వరగా వెంటనే టికెట్ కొని బెంగళూరు పంపించేయండి అన్నాడు. పంపించేశారు. ఎవరు చేస్తారు ఇప్పుడు ఆ క్యారెక్టర్ అనేది సంశయం. ఆ రోజు నేను ఎంటర్ అవ్వాలి ఆ క్యారెక్టర్. ఓకే. ఆయన ఆలోచనలో పడ్డారు వాళ్ళు, బాలచంద్ర గారు ఏం చేద్దామని. పైగా రజనీని కూడా పిలిచి అడిగాడు, ఏంటయ్యా మీ కన్నడ వాడు మీ క్లాస్మేట్ ఇటు చేశాడు అని ఏం చేద్దాం అనుకుంటుంటే అప్పుడు రజనీకాంత్ సజెస్ట్ చేశాడు బాలచంద్ర గారికి, నారాయణరావు అయితే డ్యాన్స్ బాగా చేస్తాడు సార్, నారాయణరావుని పెట్టుకుందాం సార్ అన్నాడు. అవునా, నారాయణరావు డ్యాన్స్ బాగా చేస్తాడా అన్నాడు. లేదు సార్, ఆయన గ్యారంటీ నారాయణరావు చాలా బాగా చేస్తాడు సార్ అన్నాడు. సరే అని బాలచంద్ర గారు వెంటనే నన్ను డ్రెస్ చేసుకోమని నన్ను ఆ క్యారెక్టర్ పెట్టి. ఓకే. సో అలా యాక్సిడెంటల్గానే నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. రైట్. ఆ తర్వాత ఆ క్యారెక్టర్కి ప్రసాద్ బాబు గారిని బుక్ చేసుకున్నారు. ప్రసాద్ బాబు గారు చేశారు హీరో క్యారెక్టర్. ఓకే. సో అలా రజనీ ఆ రోజు చెప్పబట్టి నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ కాకపోతే ఇంత కెరియర్ ఉండేది కాదు, ఇంత పేరు వచ్చి ఉండేది కాదు. అవును సార్. ఆ సాంగ్ లేకపోతే నేను ఎవరో గుర్తుండేది కాదు. సో అంత గొప్ప క్యారెక్టర్ నాకు అలాగా రజనీ ద్వారా వచ్చింది. రైట్ సార్. అంటే ఫస్ట్ సినిమాలో మీకు వచ్చిన క్యారెక్టరే మీలో ఉన్న డ్యాన్స్ని, పర్ఫార్మెన్స్ని, నటుడిని ప్రూవ్ చేసుకునే అవకాశం రావటం నిజంగా గొప్ప విషయం. సార్, రజనీకాంత్ గారిది ఆయనది ఒక వైవిధ్యమైన జీవన శైలి. నిజ జీవితంలో యాక్టర్గా మనం చూసేది వేరు. సో ఎలా ఉండేవారు సార్ ఆ రోజుల్లో రజనీకాంత్ గారు? కలుపుకోలుగా ఉండేవాళ్ళు. 2 సంవత్సరాలు మేము కలిసి ఉన్నామంటే అలాగే ఉండేది కదా. కాకపోతే ఆయనకి ఏంటంటే ఫైనాన్షియల్గా ఈజ్ నాట్ వెల్ ఆఫ్. ఓకే. చేస్తున్న ఉద్యోగం కూడా, కండక్టర్ ఉద్యోగం కూడా ఆయన మానేసి వచ్చేసాడు. రిస్క్. అదే సార్. అవును. ఆ రోజులు ఎంత ధైర్యం చేశాడంటే ఆయన, పైగా 2 ఏళ్ళు చదువుకోవడానికి. అది ఏదో ఒక సినిమాలో వేషం వచ్చాము చేసాము వెళ్ళామంటే అది వేరు. ఇట్లా ఇన్స్టిట్యూట్లో 2 ఏళ్ళు చదువుకోవడానికి ప్రిపేర్ అయ్యి వచ్చేసాడు. ఫైనాన్షియల్గా కూడా కష్టం. అలా వచ్చేస్తే మా క్లాస్లోనే నా ఫ్రెండు విఠల్ ప్రసాద్ అని ఒక ఆయన ఉండేవాడు, అబ్బాయి. ఆయన ఇంట్లో విఠల్ ప్రసాద్ అనే మా ఫ్రెండు ఆయన్ని పేయింగ్ గెస్ట్ లాగా ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మగారికి విఠల్ ప్రసాద్కి ఒక బ్రదర్ ఉండేవాడు, 2 అన్నదమ్ములు. వాళ్ళ మదర్ 3 కొడుకులాగా ఆయన రజనీకాంత్ గారిని ఆదరించింది ఆవిడ. చాలా వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు చాలా కాలం. తను స్టార్ అయిపోయినా కూడా వాళ్ళకి అన్నీ పెట్టి చేసి మెడ్రాస్లో కళ్యాణ మంటపం కట్టాడు, రాఘవేంద్ర కళ్యాణ మంటపం అని. ఆ మంటపానికి మేనేజర్ పోస్ట్ ఇచ్చి వాడిని హాయిగా చూసుకున్నాడు, వీళ్ళు చాలా బాగా చూసుకున్నాడు. సో హీఈస్ ఏ మ్యాన్ విత్ మోర్ ఎమోషన్స్. ఎమోషన్స్. సో సెంటిమెంటల్గా చాలా ఎమోషనల్ పర్సను.
పర్ఫార్మెన్స్ కూడా అలాగే చేస్తాడు, ఎంత చేస్తాడో అలాగే ఉంటాడు కూడా మనిషి. వెరీ సింపుల్ మనిషి. ఆ రోజుల్లోనే నేల మీద పడుకోవడం అలవాటు ఆయనకి. ఇప్పటికీ కూడా నేల మీదే పడుకుంటాడు. అదే సార్ వింటూ ఉంటాం రజనీ గారి గురించి. నిజం, ఇది పక్కా నిజం. చాలా అంటే న్యాచురల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువ లైక్ లీడ్ చేయడానికే ప్రయత్నిస్తాడు. అదే అంతేగాని ఆర్టిఫిషియల్ ఇది ఏ కోర్స్ అయినా ఉండదు. ఓకే. అట్లాగే ఆ తింటాం కూడా 2 రొట్టెలు తింటాడు, ఆ, నేల మీద పడుకుంటాడు. ఒక్కసారి ప్రేమిస్తే అట్లా ప్రేమిస్తాడు. వారు ఫ్రెండ్షిప్ అంటే అట్లాగే ఉంటాడు. రైట్ సార్. అలా సాగిందండి నా ఫిల్మ్ కెరీర్. సూపర్ సార్ నిజంగా. అంటే ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, సినిమా గురించి ఏమీ అవగాహన లేని వాళ్ళు ఎన్నో కష్టాలు పడొస్తారు. బట్ మీ ఫ్యామిలీలో సినిమా వాళ్ళు అయ్యింది, సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఉండి కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మీరు పడ్డ కష్టం చాలా గొప్ప సార్ నిజంగా సినిమా కోసం. అదే చెప్తున్నాను సార్, మన సంకల్పం ఉండాలి. అదే సార్, అది ముఖ్యం. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ సంకల్పం, అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా వీళ్ళందరూ అసలు మా ఫాదర్ అయితే అంతులేని కదా రిలీజ్ అయినా కూడా నన్ను నమ్మలా. మీరు నటుడు అంటే ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఆయన మనసు పట్టలేదు అనమాట. ఓకే. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా తెలుసు, ఆయన ఇండస్ట్రీలోనే అదే ఉన్నారు. అదే సార్. ఆయన ఎప్పుడు నచ్చిందంటే ఆయనకి, తర్వాత నేను 3వ సినిమా చేశాను ఈరంకి శర్మ గారి దర్శకత్వంలో. చిలకమ్మ చెప్పింది అని ఒక సినిమా చేశాను. అవును. చిలకమ్మ చెప్పిందిలో కూడా రజనీకాంత్, సంగీత, నేను, శ్రీప్రియ. అవును. దాంట్లో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, చెవిటి కాశీపతి. ఆ, చెవిటోడు క్యారెక్టర్. చెవిటాడు చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఓకే సార్. అది నంది అవార్డ్స్కి వెళ్ళింది. వెళ్తే అక్కడ చూసే జ్యూరీ అంతా జస్టిస్ ఆవులు సాంబశివరావు గారని ఉన్నారు హైదరాబాద్లో, చాలా పెద్ద జస్టిస్. ఓకే. చాలా గొప్ప ఆయన ఆ కమిటీకి చైర్పర్సన్. ఆయన చూశాడు సినిమా, చూసి మా నాన్నగారి ఫ్రెండ్ అని మా నాన్నగారికి ఫోన్ చేసి నీ కొడుకు భలే చేశాడు అయ్యా అని చెప్పారు. అప్పుడు యాక్సెప్ట్ చేశారు మా ఫాదర్. ఆయన చెప్పినా కానీ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నటుడుగా నిలబడగలుగుతాడు, పేరు వచ్చింది నిలబడతాడు అని. అని ఇక అక్కడి నుంచి ఆయన ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు నా కెరీర్ విషయంలో. అట్లా కాకుండా మా నాన్నగారు కూడా బేసికల్గా ఈజ్ ఏ ప్రొడ్యూసర్. ఆయన సొంత సినిమాలు తీశారు. ఓకే సార్. చలం గారితో తోటరాముడు, తర్వాత శోభన్ బాబు గారు వాణిశ్రీతో మైనర్ బాబు, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారితో ఆత్మీయులు, ఇలా అయిన తర్వాత మా ఫ్రెండ్తోనే అంటే మా రజనీకాంత్తోనే 2 సినిమాలు తీశాడు ఆయన. రైట్ సార్. ఏంటి, అన్నదమ్ముల సవాలు, ఇద్దరు అసాధ్యులే, 2 100 డేస్ పిక్చర్స్. రైట్ సార్. తమాషా ఏంటంటే మా వాళ్ళ సినిమాలో నేను ఎప్పుడూ యాక్ట్ చేయలేదు. ఓకే. సో అలాగా నా కెరీరు నిజం చెప్పాలంటే నేనుగా బిల్డ్ చేసుకున్నదే. ఓకే సార్. నా అదృష్టం వల్ల బాలచంద్ర గారి చేతిలో పట్టాం, ఆ సినిమా రిలీజ్ అవ్వటం, అదేమో ఘన విజయం సాధించటం. పాట ఎవరూ ఇప్పటికీ మర్చిపోలేని పాట అయిపోయింది, తాళికట్టు శుభవేళ. ఏమండి సార్, ఇప్పుడు అంతులేని కథ సినిమాలో మీ క్యారెక్టర్కి మీరు ఫస్ట్ చేసిన సినిమా, మీరు ఆ ఫస్ట్ సినిమాకే మీరు చేసిన క్యారెక్టర్కి బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్కి మీరు నంది అవార్డు తీసుకోవటం అసలు చాలా గొప్ప విషయం సార్. అదే సార్, చిత్రంగా దానికి అన్నీ అలా కలిసి వచ్చినాయి. అటు ప్రజాదరణ వచ్చింది, ఇటు అవార్డులు వచ్చాయి. అసలు అంత గొప్ప పాట తయారవడానికి కారణం ముఖ్యంగా ఆత్రేయ గారు, ఆచార్య ఆత్రేయ గారు రాయడం, ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ చేయడం, బాలు గారు ఏం చెప్పాలి ఆయన గురించి. ఆ గాత్రం నుంచి నా తొలి చిత్రంలోనే బాలు గారు పాట పాడడం, ఆ పాట చిరకాలం నిలబడిపోవడం. అవును సార్. ఎప్పుడు కనపడినా కూడా వికట్కాయ బాగున్నావా అంటాడు. ఓకే. అలాగా ఆ పాత్ర పేరుతో సహా అందరికీ గుర్తుండిపోయింది. అవును సార్. ఒకసారి ఎయిర్పోర్ట్లో ఎన్టీ రామారావు గారు కలిశారు, ఏదో హైదరాబాద్ వస్తుంటే ఫ్లైట్లో వస్తుంటే ఎన్టీ రామారావు పెద్ద ఆయన వచ్చారు, లేచి నేను నమస్కారం సార్ అని చెప్పి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వికట్ కవి ఎలా ఉన్నావు అన్నాడు ఆయన. మర్చిపోయి మతి తిరిగిపోయింది. అంత పెద్ద నటుడికి ఎప్పుడు చూసాడో సినిమా తెలియదు ఆయన, అసలు ఆయన గుర్తు రావడం ఏంటి క్యారెక్టర్ పేరు. సూపర్ సార్. సో సార్ అది ఇలా పిలవడమే నాకు గ్రేట్ అచీవ్మెంట్ సార్ అని చెప్పి సంతోషపడ్డాను. అలాగా ఆ పాట హిట్ అవ్వడమే కాదు,
ఇలా తరతరాలకి అంటే దగ్గర దగ్గర 50 ఏళ్ళుగా అంటే ఒక పాట గుర్తుండడం అనేది కష్టం. చాలా కష్టం సార్. అదే తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఈనాడు ఏ జంటకు రాసి ఉన్నాడు విధి ఎప్పుడు అని అద్భుతమైన కవిత్వం సార్, అద్భుతమైన సాహిత్యం. సాహిత్యం వచ్చింది. పైగా ఇంకో విశేషం ఏంటంటే ఆ పాట తీసినప్పుడు దాని డాన్స్ మాస్టర్ లేడు. మ్మ్. మొదటి రోజు మాత్రం కమల్ హాసన్ గారు డాన్స్ మాస్టరే, ఆయన డాన్సరే. సో ఆయన ఫస్ట్ డే వచ్చి నాకు ఇలా చేశాను నారాయణరావు అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసేసి వెళ్ళిపోయాడు. ఆయనకు షూటింగ్ ఉంది. ఓకే. అయితే సరేనే నేను వీరంగ శర్మ గారి సహాయంతో అనుకుని డాన్స్ చేసేసాం. 6 నిమిషాల పాట అది. డాన్స్ మాస్టర్ లేకుండానే చేశాను. చేసిన తర్వాత అంతా అయినాక బాలచంద్ర గారు స్టేజ్ మీదకి వచ్చి, సుభాష్ బాగా చేసావయ్యా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కమల్ హాసన్ చేసిన దాంట్లో 90% చేసావు, బట్ ఆల్మోస్ట్ చెప్పినట్టు చేశారు. ఆంధ్రాకి మాత్రం ఇది 100% అవుద్ది, మోర్ దెన్ దట్ అవుద్ది, నీకు మంచి పేరు వస్తుందని ఆశీర్వదించారు. సూపర్ సార్. సో అప్పుడే చెప్పేశారు ఆయన. చాలా పెద్ద కాంప్లిమెంటరీ. పైగా ఆయన దగ్గర బాలచంద్ర గారి దగ్గర శభాష్ అనిపించుకోవడం చాలా కష్టం. అది ఒక రజనీకి కమల్కి చాలా తక్కువ మందికి అనిపిస్తుంది. అంటే చాలామంది ఆర్టిస్టులు ఆయన దగ్గర ట్రైన్ అయ్యారు, గొప్ప గొప్ప ఆర్టిస్టులు కూడా అయ్యారు. అలాగా ఆయన ఆశీర్వదించడం అన్నీ కలిసి వచ్చి నా కెరీరు స్టార్ట్ అయింది. అంతులేని కథ తర్వాత నేను ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత వెంటనే నాకు హీరోగా సినిమాలు వచ్చాయి. ఓకే. ముత్యాల పల్లకి అని ఎంఎస్ రెడ్డి గారి సినిమా. ఓకే సార్. దాంట్లో కూడా జయసుధ, రోజారమణి గారు ఇద్దరు హీరోయిన్లు, నేను హీరో. అది మంచి కాంబినేషన్. అవును. దాంట్లో మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి. సన్నాజాజికి గున్న మామికి పెళ్ళి కుదిరింది, ఇది పెళ్లి పాటే, అది సూపర్ హిట్ సాంగ్ అయింది. తర్వాత చెప్పాను కదా ఇందాక, చిలకమ్మ చెప్పిందనే సినిమా కూడా చాలా అవార్డ్స్ తెచ్చిపెట్టింది నాకు. ఉత్తమ నటుడుగా, సహాయ నటుడుగా అనేక సంస్థల నుంచి అవార్డులు వచ్చాయి. ఓకే. చిలకమ్మ చెప్పిందికైతే అసలు 5 అవార్డులు వచ్చాయి సినిమాకి. అది చాలా గొప్ప సినిమా, చాలా బాగా ఆడింది. 100 days ఆడింది. మంచి సినిమాలు ఉంటాయి, అన్నీ ఆడాలని రూల్ ఏం లేదు. అది కరెక్టే సార్. అవి అన్నీ కలిసి రావాలి. కొన్ని ఆడకపోయిన సినిమాలు చూసినప్పుడు మనల్ని ఎమోషన్ భావోద్వేగాలు క్రియేట్ చేయగలుగుతాయి సార్. అలాంటి సినిమా నేను చేసింది నాగేంద్ర. ఇది చిలకమ్మ చెప్పింది. అవును. చిలకమ్మ చెప్పింది ఏ లెవెల్కి నచ్చేసిందంటే, రాజేంద్ర ప్రసాద్ నాకు 1 year జూనియర్. ఓకే. అక్కడ సౌత్ ఇండియన్ ఫిలిం ఇంట్లో ఛాంబర్లో ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నాడు. అంటే మాకు 2 years కోర్స్ అప్పుడు. సో మేము సెకండ్ ఇయర్లో ఉండగా వాడు ఫస్ట్ ఇయర్కి వచ్చాం. రైట్. సో మాతో పాటు 1 year కలిసి చదువుకున్నాడు. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. అసలు చిలకమ్మ చెప్పింది ప్రివ్యూ చూసి వచ్చి నన్ను కౌగిలించుకుని వాడి కాళ్ళకి నమస్కారం పెట్టేసి, ఇదేం పర్ఫార్మెన్స్, ఇదేంటి ఇది, అసలు అంత పంచుకున్నారు. ఓకే. ఇప్పుడు కూడా మొన్న ఎక్కడో కలిస్తే నాగార్జున గారు అన్నాడు, చిలకమ్మ చెప్పిందిలో ఎంత బాగా చేశారు సార్ మీరు, ఏంటి నువ్వెప్పుడు చూసావంటే, నేను చిన్నపిల్లాడిని అప్పుడు, చాలా నచ్చింది మాకు సినిమా, అది ఇది చెప్పారు ఆయన. సో ఇలాగా మాకు మంచి పాత్రలు పడ్డాయి, మంచి కథలు పడ్డాయి. అవును. మంచి సినిమాలు వచ్చాయి. చాలా సెలెక్టివ్గా ఉండేవాడు నేను. కమర్షియల్ సినిమాలు తక్కువగా చేశాను. అవును. మంచి మంచి కథలు ఉన్న సినిమాలే చేశాను. మంచి పల్లకి, ముత్యాల పల్లకి, సుబ్బారావు కోపం వచ్చింది, ఇలా సినిమాలు డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాను నేను. అదే కాకుండా నాకు కొంచెం ఆర్ట్ ఫిల్మ్స్ అంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఎక్కువగా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళేవాడిని. సార్ మీరు చిరంజీవి గారితో కూడా చాలా సినిమాలు కలిసి చేశారు. గ్యాంగ్ లీడరు, హిట్లర్. గ్యాంగ్ లీడర్లో అయితే మీ క్యారెక్టర్ అద్భుతం. అవును, మంచి క్యారెక్టరు. అది కూడా చాలా కాలంగా గుర్తుండిపోయిన సినిమా. పర్టికులర్గా నా డెత్ సీన్ ఇప్పటికీ గుర్తుండి అందరు అడుగుతారు. ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అవును సార్. అంటే అంత పెద్ద హిట్ సినిమాలో నాది చిన్న పాత్ర అయినా కూడా అంత గుర్తుండిపోయే పాత్ర అయింది. అవును. సో చిరంజీవి గారితో జర్నీ, పరిచయం, ఆయనతో మీకు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఏమైనా పరిచయమా, సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పరిచయం, ఎట్లా చిరంజీవి గారితో మీ అనుబంధం ఎట్లుండేది? చిరంజీవి గారితో పరిచయం అంటే ఫస్ట్ చెప్పాను కానీ చిలకమ్మ చెప్పింది అని ఒక సినిమా తీసాం. అవును సార్. దాంట్లో రజనీకాంత్ నేను ఇద్దరం యాక్ట్ చేసాం, 2 హీరోలు అందులో. ఓకే సార్. ఆ షూటింగ్ జరిగింది పాలకొల్లో, చిరంజీవి గారికి పక్కన ఊరే. అవును.
అయితే షూటింగ్ చూడటానికి చిరంజీవి గారు వచ్చారు. ఓహో. ఆయనకు తెలుసు అప్పుడే ఆ ప్రొడ్యూసర్ గారు కూడా చేగొండి హరిబాబు గారిని అక్కడ ఎమ్మెల్యే, పాలకొల్లు ఎమ్మెల్యే. ఓహో. ఆయన కలిసినట్టు ఉంటుంది, మమ్మల్ని చూసినట్టు, షూటింగ్ చూసినట్టు ఉంటుందని వచ్చారు. మాతోనే స్పెండ్ చేశారు ఒక రోజంతా. ఓకే సార్. చేసిన తర్వాత ఆ రోజు ఎక్స్ప్రెస్ చేశారు, నాకు కూడా యాక్టింగ్ చేయాలని ఉంది అని చెప్పారు. వెంటనే నేను రజనీ ఇద్దరు చెప్పాము, మేమిద్దరం కూడా ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నాం బాబు, ఇన్స్టిట్యూట్లో పర్ఫెక్ట్గా నేర్పుతారు, అటు ఇటు ఏం ముందు కంపెనీలకు వెళ్ళి తిరగడం పెట్టుకుంటే కష్టం, వద్దు, వెళ్ళే పని చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పాం. సో ఒక మంచి సజెషన్, సో ఒక సజెషన్, రైట్ గైడెన్స్, గుడ్ ఆర్ట్. అది కూడా చెప్పాను, యువర్ పర్సనాలిటీ ఈజ్ గుడ్, యూఆర్ గుడ్ లుకింగ్, కమ్ ఇండస్ట్రీ నీడ్స్ లైక్ పర్సన్ లైక్ యూ అని చెప్తే ఆయన సరే అని చెప్పి వాళ్ళు ఇంట్లో కన్విన్స్ చేసుకుని వచ్చేసారు ఇన్స్టిట్యూట్కి. ఓకే. ఇన్స్టిట్యూట్లో చేరారు, చదువుకున్నారు 1 ఇయర్. అప్పటికి 1 ఇయర్ కోర్స్ చేశారు. 2 ఇయర్స్ దల్లా 1 ఇయర్ చేశారు కోర్స్. ఆ 1 ఇయర్ చదువుతున్న లోపే ఆ సినిమా కోర్స్ పూర్తి అవ్వకుండా ఆయనకి ఛాన్స్ వచ్చింది సినిమాలో. ఓకే సార్. వచ్చింది. అది సినిమా కూడా 2 సినిమాలు, క్రాంతి గారిది ఒకటిను వాసు గారిది ఒకటి, క్రాంతి కుమార్ గారి సినిమా. ఇంకో సినిమా ఒకటి చేశారు. చేస్తే వాసు గారి సినిమా హిట్ అయింది. క్రాంతి కుమార్ గారి సినిమా. ఇక దాంతో ఆయన తిరిగి చూడలేదు. ఓకే. అప్పటి నుంచి కొన్నాళ్ళు విలన్ క్యారెక్టర్స్ చేశారు, నెగిటివ్ క్యారెక్టర్స్. అట్లా చేస్తూ వచ్చి హీరో అయిపోయారు. అంటే మీకు ఇండస్ట్రీకి రాకముందే పరిచయం చిరంజీవి గారు. అంతే కదా, ఇన్స్టిట్యూట్ కాకపోతే మేము కలిసి చదువుకున్నాము అనుకుంటారు రూమ్మేట్స్ అని, అది నిజం కాదు. ఎందుకంటే సుధాకరు, హరిప్రసాద్, చిరంజీవి గారు రూమ్మేట్స్. ఓకే. నేను మెడ్రాస్లో ఉన్నంతకాలం నాకు, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు అక్కడే ఉండేవారు. మా బావగారు కూడా ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్, సాంబశివరావు గారని, త్రిమూర్తి ప్రొడక్షన్స్. కృష్ణ గారితో 13 సినిమాలు తీశారు. గూడు పుటాణి, దొంగలకు దొంగ, భలే దొంగలు, దొంగల వేట అని ఇలా దొంగల సినిమాలన్నీ వాళ్ళే అలా సూపర్ హిట్ సినిమాలు తీశారు. చేత నేను మెడ్రాస్లో మా ఇంట్లోనే ఉండేవాడిని. ఓకే. వీళ్ళు పాలకొల్లు వచ్చి రావడం, తర్వాత ఇన్స్టిట్యూట్కి కూడా నేను ఏం చేసేవాడిని అంటే, మేము సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి ఇన్స్టిట్యూట్లో ఆ స్టూడెంట్స్తో పాటు మిక్స్ అవుతూ ఉండేవాళ్ళం. ఆ క్లాస్ దేవదాస్ గారు ఉన్నారు, లక్ష్మి గారు, వాళ్ళు టీచర్గా ఉన్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళడం, అప్పుడప్పుడు క్లాసులు తీసుకోవడం చేసేవాళ్ళం. నాకు ఆ అవకాశం వచ్చేలోపు ఒక 1 ఇయర్ 6 నెలలు నేను ఆ ఇన్స్టిట్యూట్లోనే ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశాను. ఓహో. టీచర్గా. సో అందరూ స్టూడెంట్స్ నాకు బాగా క్లోజ్గా ఉండేవారు, మేము చేస్తూ ఉండేవాళ్ళం. చిరంజీవి గారితో పరిచయం అప్పటి నుంచే ఉంది. ఆ తర్వాత మేమిద్దరం కలిసి చేసిన మొదటి చిత్రం కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఆ సినిమాలో నేను, మాధవి హీరోయిన్స్. ఓకే. చిరంజీవి గారు విలన్, అంటే విలనే మెయిన్ క్యారెక్టర్ అందులో. ఓకే. ఆ సినిమా ఈరంక్ శర్మ గారిని ఆయన డైరెక్షన్లో చేసాం. అది బాగానే ఆడింది సినిమా, మంచి సినిమా. ఆ సినిమా తర్వాత మేమిద్దరం చేసిన ఒక మంచి సినిమా అంటే చట్టానికి కళ్ళు లేవు. ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టర్. ఎస్ఏ చంద్రశేఖర్ అంటే ఇప్పుడు తమిళ్ హీరో ఉన్నాడే విజయ్. అవును. విజయ్ నాన్నగారు. అవును. ఆయన ఫాదర్. ఆయనతో ఆయన డైరెక్షన్లో చిరంజీవి గారు నేను కలిసి నటించిన సినిమా చట్టానికి కళ్ళు లేవు. అందులో కూడా నా అదృష్టం ఏంటంటే నాకు బాలు సోలో సాంగ్స్ మంచి పాడాడు. అందులో ఒక గొప్ప పాట పాడాడు, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు, డప్పు వాయించుకుంటూ పాడతానే. ఆ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. సో ఇలా అవి కాకుండా కూడా నాకు అన్ని సినిమాల్లోనూ బాలు గారు మంచి పాటలు పాడారు. ఆయన అదృష్టం ఇప్పుడు లేరు, ఆయన లేకపోవడం అనేది మన ఆంధ్ర దురదృష్టం అని చెప్పుకోవాలి. ఆ మహాగాయకుడితో నాకు సోలో సాంగ్స్ ఎక్కువ పడ్డాయి. అది అలాగే నాలాగే అందరిలో కళ్యాణిని ఒక అద్భుతమైన సాంగ్ పాడారు. అంగడి బొమ్మ అనే సినిమాలో కూడా బాలుగారు సోలో సాంగ్స్, ఓ అందాల రాసి అని అద్భుతమైన పాట పాడారు. అది బి మధుసూదనరావు గారి డైరెక్షన్. అది సూపర్ హిట్ అయింది, నేను హీరో. ఇంకా ఏంటంటే నళిని అనే అమ్మాయి, మలయాళం అమ్మాయి హీరోయిన్.
ఆ సినిమా కలకటాలో వేస్తే సంవత్సరం ఆడింది. మ్మ్. అంత బాగుంటుంది సినిమా. సంవత్సరం ఆడింది అసలు. 1 year ఆడింది. అమ్మో. ఆంధ్రలో అంటే 100 days ఆడింది, అక్కడైతే సంవత్సరం ఆడింది. ఓకే. అద్భుతమైన కథ, వేసే కథ. హీరో ఏమో స్టూడెంటు, నేను స్టూడెంట్ని. చాలా చాలా మంచి సబ్జెక్టు, చాలా మంచి సినిమా అది. దానికి ఆత్రేయ గారే రాశారు, అన్ని పాటలు ఆయనే రాశారు. సో ఇలా అవన్నీ కలిసి వచ్చాయి. మంచి పాటలు అనేవి దొరకడం అనేది చాలా కష్టం సార్. అట్లాంటిది చాలా మంచి మంచి పాటలు చేయడం జరిగింది. రైట్. అట్లాగే నా దేవాంతకుళ్ళు కూడా చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట అనే ఆ సాంగ్ కూడా సూపర్ హిట్. అవును. అలాగా ఇంకా ఎముడికి మొగుడు సాంగ్స్ అయితే చెప్పక్కర్లేదు, అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు. ఫస్ట్ గోల్డ్ డిస్క్ వచ్చిన సినిమా ఎముడికి మొగుడు. రైట్ సార్. ఇప్పుడు మీరు దేవాంతకుడు, యముడికి మొగుడు అంటే మీరు, సో మిమ్మల్ని నిర్మాతగా మీరు మార్చుకోవడానికి కారణం అంటే నిర్మాతగా మీరు కొత్త అవతారం ఎత్తడానికి కారణం అంటే నిర్మాతగా ఎందుకు చేయాలనుకున్నారు? అదేనండి, నేను బాగా ఎక్స్పెక్ట్ చేసిన సినిమా సుబ్బారావు కోపం వచ్చింది అని ఒక సినిమా. ఓకే. అది డూండి గారు అని చాలా పెద్ద ప్రొడ్యూసర్, విజయవాడ కృష్ణ గారిని పైకి తీసుకుని వచ్చిన ప్రొడ్యూసర్ ఆయన. గొడచగరే 116 కృష్ణ గారిని హీరోని చేసింది ఆయనే, డూండి గారు. ఆయన నన్ను హీరోగా పెట్టుకుని ఒక సినిమా తీశారు. హీరోయిన్ వచ్చేసి కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ ఉందే, మేనక, ఆ అమ్మాయి హీరోయిన్. నేను హీరో, ఆ అమ్మాయి ఏమో హీరోయిన్. మేము ఇద్దరం యాక్ట్ చేసాం, బెదవాడలో తీసాం ఆ సినిమా. అది నేను ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ అవ్వాల. బాగుంది అన్నారు కానీ ఎందుకు హిట్ అవ్వలేదు సినిమా. అప్పుడు నాకు కొంచెం నిరుత్సాహం వచ్చి నేను ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడు సినిమా తీస్తే బాగుంటుంది కదా మనమే అని చెప్పేసి ఆలోచించి చెప్పాను. ఫాదర్ ప్రొసీడ్ అవ్వాలా, ధైర్యంగా తీసి సినిమా అంటే ఆల్రెడీ మాకు సీడెడ్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ కూడా ఉన్నాను, ఉంది, అందరూ డిస్ట్రిబ్యూటర్లు తెలుసు. సో చేద్దాం అనుకున్న తర్వాత నేను ఫస్ట్ వెళ్ళి అడిగింది చిరంజీవిని. చిరంజీవిని ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నీ డేట్స్ కావాలంటే. అప్పుడు చిరంజీవి గారు బిజీ అయిపోయారు బాగా. అవును. మంచి దీంట్లో ఉన్నారు. మా చట్టానికి వెళ్ళేవి కూడా చిరంజీవి గారి ఫస్ట్ మాస్ హిట్ చట్టానికి వెళ్ళేవి. ఓకే. మేద్రం చేసిన సినిమానే, సూపర్ సినిమా అది. అది అన్ని లాంగ్వేజ్ల్లోనూ హిట్. తమిళ్లో విజయకాంత్కి హిట్, హిందీలో రజనీకాంత్కి పరిచయం చేసిన సినిమా. హిందీ వర్షన్లో నా క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా మెయిన్ హీరో కోసం వెళ్ళాడు పూర్ణచంద్రరావు గారు అమితాబ్ బచ్చన్ గారి దగ్గరికి. వెళ్తే సినిమా చూసి ఆయన నేను ఈ క్యారెక్టర్ చేయను, ఆ క్యారెక్టర్ చేస్తానని నా క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. సూపర్ సార్, గొప్ప విషయం. తీసుకున్నారు, అమితాబ్ బచ్చన్ గారు చేశారు. ఆ చిరంజీవి గారి క్యారెక్టర్ రజనీకాంత్ గారు చేశారు. ఆయనకి మంచి పేరు వచ్చింది. ఫస్ట్ ఇంట్రడక్షనే సూపర్ హిట్ అయింది, అంధా కానూన్. ఓకే. అది సూపర్ హిట్ అయింది. ఇలాగా చాలా సినిమాలు హిట్స్ ఉన్నాయండి నాకు. ఓకే సార్. అవుట్ ఆఫ్ 50 ఫిలిమ్స్ దగ్గర 40 సినిమాలు 100 రోజులు ఆడినవే. బా, 90% మీకు విక్టరీ హిట్లే వచ్చాయి. అవును సార్. అలాగే ఆ మిగిలిన 10% కూడా కొన్ని ఆర్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను నేను. ముఖ్యంగా ఏంటంటే ఒక్క ఊరి కథ, అది బెంగాలీ డైరెక్టరు మృణాల్ సేన్ గారు డైరెక్షన్. మృణాల్ సేన్ అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నరు. భారతదేశంలో అత్యంత గొప్ప డైరెక్టర్లు ఎవరో పేరు చెప్తారంటే ఫస్ట్ సత్యజిత్ రే, సెకండ్ మృణాల్ సేన్. ఆయన వచ్చి తెలుగు సినిమా తీశారు. బా, ఆయన బెంగాలీ డైరెక్టర్ అయ్యండి వచ్చి తెలుగులో సినిమా తీశారు. ఒక కథ తీసుకున్నాను, కఫన్ అని. కఫన్ అంటే శవం మీద కప్పే గుడ్డ. ఓకే సార్. కఫన్ మున్షి ప్రేమ్చంద్ అని ఆయన రాసిన చిన్న కథ అది. దాన్ని సినిమాగా తయారు చేసి స్క్రిప్ట్ చేసి దాంట్లో హీరోయిన్ వచ్చేసి రవిశంకర్ గారిని సితార్ వాయిస్తారే, ఆయన కూతురు మమతా శంకర్. ఆ అమ్మాయి హీరోయిన్, నేను హీరో. కన్నడ యాక్టరు, నేషనల్ అవార్డు వచ్చిన కన్నడ యాక్టర్ వాసుదేవరావు అని, ఆయనేమో నా ఫాదర్ క్యారెక్టర్. మా ఇద్దరు ఏంటంటే తండ్రి కొడుకు పరమ బద్ధకస్తులు.
ఏ ఆ, ఎటువంటి ఫిలాసఫీ అంటే మనకి ఎలాగో ఈ సొసైటీలో మనుషులు ఎంత ఎంత చాకరీ చేసినా ఇచ్చేది ఇంత బెత్తడే, మనకు పెరగదు. అందుకని దొంగతనం చేసినా తప్పులేదు, దొంగతనాలు చేస్తుంటారు. పొలాల్లో పడి వేరుశనక్కాయలు కోసుకురావడం, ఇలాంటి దొంగ పనులు చేస్తుంటారు. ఆ ఇంటికి కోడలుగా వస్తుంది ఆ అమ్మాయి మమతా శంకర్. అద్భుతమైన కథ అది. దాన్ని అది సినిమాగా తీశారు. హీరో హీరోయిన్ ఈ ఫాదర్ మూడే క్యారెక్టర్స్. అది ఎంత పేరు వచ్చిందంటే నాకు ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోనూ ఆ సినిమా ప్రదర్శింపబడింది. ప్యారిసు, న్యూయార్కు, తర్వాత కార్లోవి వ్యారీ అని చెకోస్లోవేకియా, ఓకే, అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగితే అందులో వేశారు ఈ ఒక ఊరి కథ అనే సినిమా. వేస్తే జ్యూరీ స్పెషల్ అవార్డు వచ్చింది దానికి, ఒక ఊరి కథకి. సూపర్ సార్. అద్భుతమైన సినిమా అది. ఇక్కడ నంది అవార్డు కూడా వచ్చింది. నంది అవార్డు 3వసారి ఇది దానికి నాకు రావడం. అక్కడ ఇంటర్నేషనల్గా కూడా ప్యారిస్లోను అన్ని చోట్ల కూడా ఆ సినిమా ప్రదర్శించారు. అలాగే ఇంటర్నేషనల్ ఫేమ్ తీసుకొచ్చిన సినిమా ఒక ఊరి కథ. దాని తర్వాత మరో ఆర్ట్ ఫిల్మ్ చేశాను, కుక్క. ఏ సార్? కుక్క కుక్క. కుక్క కుక్క టైటిల్. అదే సార్. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నాటిక. ఓకే. కుక్క అనేది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి కుక్క అనేది ఒక నాటిక. నాటకం కూడా కాదు. నాటిక అంటే 40. అదేలేండి సార్, సీరియల్స్ నాటకం అంటే ఎపిసోడ్ వైజ్ వస్తూ ఉంటుంది. అలా కూడా కాదు. నాటిక అంటే చిన్న నాటిక అని అర్థం. ఓహో, ఓకే. షార్ట్ స్టోరీ. షార్ట్ స్టోరీ లాగా. నాటకం అంటే ఎక్కువ సీన్లు ఉండేది. ఓకే సార్. ఈ నాటిక పెద్ద పాపులర్ అయిపోయింది ఆ రోజులో. మొట్టమొదటిసారి తెలంగాణ భాషలో వచ్చిన నాటిక అది. ఓహో, ఫస్ట్ నాటిక అదే స్టేజ్ మీద తెలంగాణ యాసలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారు. అయితే ఆ సినిమాని ఆయనే ప్రొడ్యూస్ చేశాడు. చేస్తే అందులో ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఆవిడ ఈ శకుంతల, తెలంగాణ భాష శకుంతల అంటారే. అవును, ఆవిడ చేసింది ఆ సినిమాలోనే. సో ఆ సినిమాతో పరిచయం అయ్యారు ఆవిడ. ఆ సినిమాతోనే తెలంగాణ భాషతో పరిచయం అయింది ఆవిడ. తెలంగాణ శకుంతల అయిపోయింది. అవును. అలాగే కుక్క పద్మ అని ఒక అమ్మాయి వచ్చింది హీరోయిన్. నా పక్కన హీరోయిన్గా చేసింది. ఆ అమ్మాయికేమో కుక్క పద్మ అని పేరు. సినిమా పేరు ముందే యాడ్ అయింది. ఆ అమ్మాయి ఒక సినిమానే చేసింది, అంటే ఎక్కువ చేయలేదు అమ్మాయి సినిమాలు. ఓకే సార్. ప్లస్ ఈ సినిమా ఎక్స్పెరిమెంటల్గా తీసిన సినిమా. నేను రెమ్యునరేషన్ తీసుకోలేదు, తెలుగులో తీసుకోలేదు. అదే సినిమాని తమిళ్లో ప్రొడ్యూస్ చేశాడు పిఎల్ నారాయణ గారు. పిఎల్ నారాయణ గారు గొప్ప యాక్టర్ తెలుగులో. నిజం చెప్పాలంటే తొలిసారి నేషనల్ అవార్డు వచ్చిన నటుడు తెలుగులో పిఎల్ నారాయణ గారే. ఓకే. యజ్ఞం అనే సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్నాడు ఆయన. చనిపోయారు, ఇప్పుడు లేరు. చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాడు ఆయన కూడా. సో మేమంతా కలిసి చేసిన సినిమానే హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేసిన సినిమా కుక్క. అది 50 రోజులు ఆడింది సినిమా. ఆర్ట్ ఫిల్మ్ మొత్తం. ఈయన కోట శ్రీనివాసరావు గారు చేసిన ఫస్ట్ పిక్చర్. ఓహో, ఆయన కూడా ఆ సినిమాలో విలన్ కోట శ్రీనివాసరావు గారు దొర, పిఎల్ నారాయణ పాలెగాడు. నేను కూడా దొరైన దగ్గర పాలేరు క్యారెక్టర్. అది ఏం చేస్తారంటే చాలా అద్భుతమైన కథ. ఆయన భార్యకి బాగోకపోతే భార్య తాడి తాకట్టు పెడతాడు కోట శ్రీనివాసరావు దగ్గర. కోట శ్రీనివాసరావు చిన్న కొడుకుంటాడు. ఏం చేస్తాడు, ఈ తాళి ఈయనకి మన పిఎల్ నారాయణ గారి భార్య శకుంతల, ఆవిడ చాలా జబ్బు చేస్తే తాళి ఇమ్మని చెప్పి అడగడానికి వస్తుంది. ఓకే సార్. అప్పటికి పిఎల్ నారాయణ దొర కొడుకు ఏడుస్తుంటాడు. ఏంటంటే ఆడి కుక్క చచ్చిపోయింది. ఆడు ఏడుతుంటున్నాడు, ఆ కుక్కరా అని వాళ్ళ నాన్న దగ్గర ఏడుస్తుంటాడు. ఈ తాడి అడుక్కోవడానికి వచ్చిన పిఎల్ నారాయణని కుక్కలాగా బిహేవ్ చేయమంటాడు దొర. అంటే అలాగే పాపం పిఎల్ నారాయణ గారు నేల మీద పడి నాలుగుతో ఆ అన్నం తింటాడు. భయంకరమైన సిచ్యువేషన్. ఇదంతా చూసి నాకు అప్పుడు నేను తిరగబడతా.
ఓకే, మీ క్యారెక్టర్లో నేను ఒక రెవల్యూషన్. తిరగబడి దొరని కొడతా. దొరని కొట్టి ఆ తాళ్ళు తీసి పిఎన్ నారాయణకి ఇచ్చి పంపించేసి నేను పోలీసులకి అరెస్ట్ అవుతా. సో అద్భుతమైన కథ అది. పిఎల్ నారాయణ గారు మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మీరు చెప్తుంటే అర్థమవుతుంది కథ. అసలు నాటికే చాలా పాపులర్ అయిపోయింది ఇక్కడ. నాటిక ఎవరేసినా బ్రహ్మాండంగా ఉండేది. కుక్క అనే నాటకం చాలా బాగుందని అందరూ ఆ నాటకాన్ని తర్వాత ఆయన 3 యాసలో రాశాడు అదే నాటకం. ఆ నాటకాన్ని వైజాగ్ భాషలో ఒకటి, గోదావరి భాషలో ఒకటి, అట్లా ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఆడుకోవచ్చు. అది నాటిక అనమాట, 1 hour ప్లే అనమాట. సో ఇలాంటి ఆర్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను నేను. తెలుగులో చేశాను, తమిళ్లో చేశాను. అందుకని అప్పుడు ఏం చేశారంటే నాకు ఇండస్ట్రీలో వాళ్ళంతా ఇతను ఆర్ట్ సినిమాలు యాక్టర్ అయ్యా మనకు పనికిరాడు రైట్. సో అలా సినిమాలు తగ్గాయి. ఎక్కువ ఆర్ట్ ఫిల్మ్స్ చేస్తాడు అయినా సినిమాలు, కమర్షియల్ సినిమాలు పనికిరాడు అని మెల్లగా టాక్ పుట్టించారు. అప్పుడు నేను ఇంకా నిర్మాత అవుదామని డిసైడ్ చేసుకుని చిరంజీవిని వెళ్ళి డేట్లు అడగటం, చిరంజీవి డేట్లు ఇవ్వటం, ఇచ్చిన తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దగ్గర సబ్జెక్ట్ తీసుకోవడం, ఆ సినిమాని తీసాము. అదే దేవాంతకుడు. అదే చిరంజీవి గారికి ఫస్ట్ టైం విజయశాంతి హీరోయిన్గా, సోలో హీరోయిన్గా చేయడం ఆ సినిమానే. అది శతదినోత్సవం ఆడింది, మంచి పేరు వచ్చింది. దాంట్లోనే రైటర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. తోటపల్లి మధు అని యాక్టర్ కూడా అయ్యాడు ఇప్పుడు. ఆయన్ని రైటర్గా పరిచయం చేశాను. అలా ఆ సినిమా కూడా శతదినోత్సవం చేసుకుంది. ఇక్కడే సంజయ్ థియేటర్లో 100 days నడిచింది. యాక్చువల్గా చెప్పాలంటే ఖైదీ పెద్ద హిట్ అంటారు అందరూ. ఖైదీ రిలీజ్ అయ్యే టైంకి స్లాబ్ సిస్టమ్ లేదు, అప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ ఉండేది. ఓకే. ఖైదీ తర్వాత మా సినిమా రిలీజ్ అయింది దేవాంతకుడు. ఖైదీ కంటే ఎక్కువ వచ్చినాయి డబ్బులు. ఓకే. కమర్షియల్గా ఎక్కువ డబ్బు డబ్బులు ఎక్కువ సంపాదించి పెట్టిన సినిమా దేవాంతకుడు. అలాగే ఇంకా ఎముడుకు మూడు అంటే చెప్పక్కర్లేదు, అందరికీ కాసులు వర్షం కురిపించింది. అది కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేశాను, రాజ్కోటి. వాళ్ళు అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేశారు, కానీ చిరంజీవి సినిమా చేయడం అనేది పెద్ద అవకాశం వాళ్ళకి. అది కూడా చాలా కాంట్రవర్సీ వచ్చింది ఇండస్ట్రీలో. నేను వాళ్ళ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెడుతున్నానని తెలిసి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నన్ను తిట్టారు. ఏంటో చిరంజీవితో సినిమా తీస్తున్నావు, ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడు కదా, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఏంటి అంటే, ఏదండి చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంతవరకు మంచి అవకాశం రాలేదు, ఈ సినిమాతో వాళ్ళు నిలబడతారు చూడండి అని చెప్పి పెట్టాను. అలాగే సుందరరామూర్తి గారు కూడా, బేటూరు సుందరరామూర్తి గారు కూడా వాళ్ళిద్దరి టాలెంట్ తెలిసి అన్ని పాటలు నేనే రాస్తాను అన్నాడు. సింగిల్ కార్డు వేసాడు, ఇక రికార్డులు వచ్చాయి. ఎంత పేరు వచ్చిందంటే ఫస్ట్ వచ్చిన గోల్డ్ డిస్క్ యముడికి మొగుడే. ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కడికో వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. సో ఇలాగా నా ప్రయత్నాలు అన్నీ మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. సో అప్ అండ్ డౌన్స్ ఎలాగ ఉంటాయి. తర్వాత ఇంటికో రుద్రమ్మానికి ఒక పిక్చర్ తీశాను. అది సుజాత గారును, రంగనాథు, భానుచంద్రును, సుమలత. నేను యాక్ట్ చేయలేదు అందులో. అది ఒకటి చేశాను. తర్వాత పెళ్ళి నీకు శుభం నాకు అని సినిమా తీశాను. నరేష్ హీరో, రామచంద్ర గారు అని చిత్రం బళ్ళారి చిత్రం డైరెక్ట్ చేశాడే, ఆయన డైరెక్టరు. అది బాగానే ఆడింది, కామెడీ సినిమా, సరదాగా ఉంటుంది. నేను యాక్ట్ చేశాను అందులో కూడా. ఇలా సో అలా నిర్మాతగా కూడా అలా మీ జర్నీ విజయవంతంగా కొనసాగిందని చెప్పాలి. 4 సినిమాలు చేయగలిగాను. ఐఎమ్ హ్యాపీ టు వర్క్. అలా చేస్తూ చేస్తూ టీవీ రంగంలో కూడా ఫస్ట్ నేనే ఎంటర్ అయ్యారు వచ్చి. అవును సార్, మీరు సీరియల్స్ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చింది దేవదాస్ కనకాల గారు, హైదరాబాద్ వచ్చేసారు అప్పటికి. ఆయన డైరెక్షన్లో రాజీ బుజ్జి అని ఒక చిన్నపిల్లల కథ, దాంట్లో హీరోగా చేశాను. అది నేను చేసిన ఫస్ట్ సీరియల్. ఆ తర్వాత అలాగే సీరియల్స్ కంటిన్యూ చేశాను. సో ఈటీవీ, జెమిని, దూరదర్శన్లో ఏంటంటే అప్పుడు అద్భుతమైన స్క్రిప్ట్లు సీరియల్స్గా చేశాను. వేములవాడ భీమకవి అని ఒక సినిమా చేశాను.
సీరియళ్ళు, తర్వాత చలం గారి నవలలు చేసాం. అల్పజీవిని అద్భుతమైన కథ అది చేసాం. తర్వాత దేవదాస్ కనకాల గారి డైరెక్షన్లోనే నిజం, మొన్న వచ్చిన నిజం కాదు, అదేలే అంతకుముందు ఓకే నిజం నేను హీరోగా చేశాను. ఓకే దాంట్లో రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ యాక్ట్ చేశాడు. ఆహా. ఆయన యాక్ట్ చేసిన సినిమా ఫస్ట్ సినిమా అదే. దేవదాస్ కనకాల గారి డైరెక్షన్, ఓకే గుమ్మడి గారు విలన్. సో అది మంచి సినిమానే. సో ఇలా మంచి సినిమాలుగా మంచి టీవీ సీరియల్స్గా చేసుకుంటూనే వచ్చాను. అవును సార్. సో ఆ తర్వాత కూడా ఒక సీరియల్కి నంది అవార్డు వచ్చింది. అదే మళ్ళీ తెల్లవారింది. అంటే దాంట్లో రూపాదేవి గారి హీరోయిన్, నేను. మా ఇద్దరి జీవితాలు ఏంటంటే యువతరం నుంచి ముసలాళ్ళ వరకు, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయే వరకు కథ అది. ఓకే. రూపాదేవి ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోద్ది, నేను కూడా మధ్యలో చనిపోతా. సో బెస్ట్ స్టోరీ అది. వాసిరెడ్డి సీతాదేవి గారిని ఆవిడ రాశారు నవల. దానికి స్పెషల్ అవార్డు వచ్చింది, బెస్ట్ సీరియల్ అవార్డు వచ్చింది, బెస్ట్ హీరోయిన్గా రూపాదేవికి వచ్చింది, బెస్ట్ హీరోగా నాకు వచ్చింది. సో ఇలాగా అవార్డులు వస్తూ వచ్చాయి, రివార్డులు వస్తూ వచ్చాయి, అప్పుడప్పుడు ఫ్లాప్లు వచ్చాయి, తప్పదు. ఖచ్చితంగా ఉంటాయి కదా సార్. అయ్యా రైట్ సార్. సో ఇంత జర్నీ తర్వాత ఇప్పుడు సార్ ప్రజెంట్ మీరు ప్రొడ్యూసర్గా ఏమైనా సినిమా లేదంటే నటుడిగా కానీ రాబోయే సినిమాలు ఏమైనా ఉన్నాయా మీ నుంచి? అయితే ఇప్పుడు చేయట్లేదు బాబు, ఎందుకంటే ఈ స్పీడ్లో కొంచెం కష్టం. ఓకే. మా రోజుల్లో వేరు, తీసిన రోజుల్లో వేరు, అవును ఇప్పుడు వేరు. కానీ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్. ఎక్కడికో వరల్డ్ సినిమా అయిపోయింది, ఇప్పుడు మన చేతుల్లో కూడా లేదు, అంత పెద్ద సినిమా అయిపోయింది. అవును. సో అది మాకు చేతనైనంత వరకు మాకు ఆ భేదం లేదు. ఎందుకంటే నేను థియేటర్ నుంచి వచ్చాను, అవును సార్, స్టేజ్ మీద నుంచి వచ్చాను, సినిమాల్లోకి వచ్చాను, టీవీలోకి వచ్చాను. ఇప్పుడు ట్రెండ్ని బట్టి ఈ సినిమాలు కూడా ఓటీటీ సినిమాలు కూడా చేస్తున్నాను, సీరియల్స్ చేస్తున్నాను. మొన్న మధ్య మేము ఇంకొక తమాషైన చేసాం, ఇది ఏమంటారు దాన్ని, ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు కదా, ఓటీటీ మూవీస్ కానీ ఓటీటీ సీరియల్స్, వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ ఒకటి చేసాం మేము, ఏదంటే లవ్ అట్ 65. లవ్ అట్ 65 టైటిల్ డిఫరెంట్గా ఉంది సార్. ఎవరెవరు అనుకున్నారో లవ్ అట్ 65, రాజేంద్ర ప్రసాద్ను జయప్రద. ఓహో. నేను రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్, నేను వాళ్ళిద్దరి మధ్యన కనెక్షన్ పెడతా. మంచి క్యారెక్టర్, మా ముగ్గురం చేసాం. అది కూడా త్వరలో టెలికాస్ట్ అవుతుంది. అలాగా ఎప్పుడు ఖాళీగా లేదు సార్. ఓకే. బీన్ వర్కింగ్ అయితే టీవీ ఆర్ ఇన్స్టిట్యూట్, ఏది లేకపోతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి పాఠాలు చెప్పుకుంటాను. సో కొన్నాళ్ళు ప్రిన్సిపల్గా చేశాను, ఇది మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. ఓకే. అలాగా అంటే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. మీరు అంటే ఒకటి కాదు కదా సార్, మీరు అన్ని కేటగిరీలని టచ్ చేశారు. సో మీరు ఖాళీగా ఉండే అవకాశం ఎలాగూ లేదని అర్థమైపోతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక సినిమా పుట్టించిన దగ్గర నుంచి దాన్ని బిజినెస్ చేసి బయటపడేసే వరకు అన్నింటిలో మీరు ఉన్నారు. ఒక డిస్ట్రిబ్యూటర్గా చేశారు. అన్ని అనుభవాలు ఉన్నాయి నాకు, కనుక అప్పుడు చేస్తూ వచ్చాను. ఈ మధ్యన నేను చేసిన అంటే 50 ఏళ్ళకి చేసిన సినిమా ఆలోచన. ఇప్పుడు అప్కమింగ్ మూవీ అక్కడ అదే సార్, అంతులేని కథ నుండి ఆలోచన సినిమా వరకు. రైట్. అక్కడ ఆతో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆతో ఫినిష్ అయింది. ఓకే సార్. ఈ సినిమా వచ్చే నెలలో రిలీజు. అద్భుతమైన కథ చాచా అని ఆయన తయారు చేశారు. 5 స్నేహితుల కథ. ఓకే సార్. ఆ 5 కూడా మేము యాక్ట్ చేసిన వాళ్ళం ఒకప్పుడు స్నేహితులమే. ఒకప్పుడు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు, కెరియర్స్ స్టార్ట్ అయిన టైం నుంచి 5 కలిసే చేసాం. అది ఎవరెవరంటే నేను, ప్రసాద్ బాబు గారు, నరసింహరాజు గారు. నరసింహరాజు గారు అంటే జగన్మోహన్ హీరో, పెద్ద హీరోగా చాలా సినిమాలు చేశారు ఆయన. తర్వాత మహర్షి రాఘవ, తర్వాత ఏమో హరి. సో ఈ 5 చిన్నప్పుడు ఫ్రెండ్స్, వాళ్ళు ఇప్పుడు ఎలాగున్నారు అనేది ఆ కథ. రైట్. అదే ఆలోచన. సో రాబోయే నెలలో రాబోతుంది ఆలోచన. జనం అంతా ఆదరిస్తారని నమ్మకం ఉంది.
అంటే మంచి సినిమాలను ఆదరిస్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా సార్. సో చిన్న సినిమాలైనా సరే మంచి సబ్జెక్టు కంటెంట్ ఉంటే ఆడియన్స్ హాయిగా చూస్తున్నారు. మంచి మంచి ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అప్పుడే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఈ సంక్రాంతికి చూడండి ఎంత బాగున్నాయో. అవును సార్. అన్ని హిట్లే, అన్ని హిట్లే. అన్ని హిట్లే. అవును సార్. ఇంత అపారమైనటువంటి సినీ అనుభవం మీది. మీ తర్వాత మీ వారసులు ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో? ట్రై చేశాను కానండి, మా అబ్బాయికి ఎందుకు ఇంట్రెస్ట్ కలగలేదండి. ఆయన బిజినెస్ చదువు దాంతోనే సరిపోయింది. ఆయన ఎంబీఏ అయిపోయి ఈజ్ వర్కింగ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. అది బాగుంది ప్రస్తుతానికి, అది చేస్తున్నారు. మా అమ్మాయి ఏమో తనకి సంగీతం నేర్పించాను, సింగర్ని చేద్దాం అనుకున్నాను. కానీ ఎవరి ఇష్టం వాడదండి. ఇప్పుడు నేనే చేయలేదు, మా నాన్న చెప్పిన. మీ నాన్నగారు మిమ్మల్ని డాక్టర్ చేయాలనుకుంటే మీరు యాక్టర్ అయ్యారు. వీళ్ళని తీసుకొద్దాం అనుకుంటే వాళ్ళకి వేరే ఎవరి ఇంట్రెస్ట్ వాడాలి. అంతే సార్. పిల్లల్ని వి షుడ్ నాట్ ఫోర్స్. అందులో ఆర్ట్ దీంట్లో ఎవరిని ఫోర్స్ చేసి తీసుకురాకూడదు. అవును సార్. అది చాలా ప్రమాదం. ఎందుకంటే అటు ఇటు కాకుండా పోతారు. అవును. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా అంటే కృష్ణ గారి అబ్బాయిలే. మహేష్ బాబును ఇంట్రెస్ట్ ఉంది తీసుకొచ్చాడు. పెద్ద అబ్బాయి వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు చేయాలనుకుంటే ఎట్లా? అవును. అందుకని అది చాలా ఎక్కడి చాలామందిని చూశాను. అలా ఒకళ్ళు ఉన్నారు కదా అని అందరూ అవుతారు అంటే అవ్వరు. ఏ మనిషికి ఆ మనిషికి, ఏ బ్రెయిన్కి ఆ బ్రెయినే. ఆ ఇన్స్టింక్ట్ వాళ్ళలో ఉంటే అది డెవలప్ అయితే అది నటన కానీ డైరెక్షన్ కానీ. ఇప్పుడు డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు, నటించేవాడు అందరూ డైరెక్టర్లు. అంతే సార్. ఇప్పుడు ఏమంటారు, మన నందమూరి తారక రామారావు గారికి అంతమంది కొడుకులు ఉన్నారు, 11 మంది ఉన్నారు. ఒక్క బాలకృష్ణ ఒక్కడే కదా. అందుకని అలాగా లెజెండరీ యాక్టర్ ఎవరు నాకు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా కొడుకున్నాడు, ఇంకా పిల్లలు ఉన్నారు. అవును. మన నాగార్జున గారు ఒక్కళ్ళు అయ్యారంటే ఎందుకు అయ్యారు? అదేం చెప్పలేం మనం. అందరూ చేయగలరా అంటే చేయలేరు. అలాగా ఆ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంతేగాని మనం ఫోర్స్ చేయకూడదు. ఏ కళాకారుడు ఊరికి రాడు, ఆ ఇన్స్టింక్ట్తోనే పుడతాడు. దాన్ని పాలిష్ చేసుకుంటే మంచి ఆర్టిస్ట్ అవుతుంది. అవును సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మీ 50 ఏళ్ళ సినీ అనుభవాన్ని, అంతకంటే ముందు నుంచి మీ కుటుంబానికి సినిమాతో ఉన్న అనుభవాన్ని, అనుబంధాన్ని, ఎన్నో విషయాల్ని మాకు తెలియజెప్పారు. ఈ తరం ఆర్టిస్టులకు మీరు ఎంతో ఇన్స్పిరేషన్ అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాటల్లో చెప్పలేను, మీతో మాట్లాడడం, ఇంతసేపు మీతో కూర్చొని మాట్లాడడం ఇది ఒక అదృష్టంగా అయితే నేను ఫీల్ అవుతున్నాను సార్. ఇవాళ అంటే నేను ఎందుకు చెప్పారంటే ఇవన్నీ ఇప్పుడు పరిస్థితుల్లో మంచి డైరెక్టర్లు వస్తున్నారు, మంచి సినిమాలు తీస్తున్నారు. అటు ఇంటర్నేషనల్ సినిమాలు తీస్తున్నారు, పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, పాన్ వరల్డ్ సినిమాలు తీస్తున్నారు. ఇటు మంచి సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా చాలామంది వస్తున్నారు. అవును. ఇప్పుడు నందిని రెడ్డి కానీ వీళ్ళందరూ బలగం కానీ ఇలాంటి సినిమాలన్నీ మంచి మంచి సినిమాలు ఆదరిస్తున్నారు. అది ఒక విషయం. బలగం లాంటి సినిమాని కమర్షియల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవును. అలాంటి సినిమా ఎంత గొప్పగా ఆడింది, ఎంత మంచి పేరు వచ్చింది వేణుకి. సో అలాంటి వాళ్ళు ఎంకరేజ్ అయ్యి రావాలి, పైకి వచ్చి మంచి సినిమాలు రావాలి. అందుకని నమస్కారం. థ్యాంక్ యూ సార్. మీరు మీకు ఇంకా దేవుడు మంచి శక్తి సామర్థ్యాలని ఇంకొన్నాళ్ళు ఇచ్చి ఇంకా మంచిగా ఏదన్నా క్యారెక్టర్లు మంచి సినిమాలతో మా ముందుకు వచ్చే అవకాశాన్ని మీకు దేవుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే బాబు, ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావు ఎప్పుడూ చెప్పారు ఆర్టిస్ట్కి చావు లేదని. రైట్ సార్. చావరేది వస్తే అదే ఫినిషింగ్, అంతేగాని బతికున్న నాళ్ళే ఆర్టిస్టే. కళాకారుడు ఎప్పటికీ తన సినిమా ద్వారా బ్రతికే ఉంటాడు సార్ ప్రేక్షకుల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది ఇవాల్టి సెలబ్రిటీ టాక్స్. మరో షోలో మరో సెలబ్రిటీతో కలుద్దాం.